నేను మీకు ఇచ్చినటువంటి నీతి విధిని మీరు నెరవేరుస్తున్నప్పుడు మరి అన్యజనులు మీ మీద ఎవరైనా కానీ నిందలు వేస్తే మీరు భయపడకుడి అని చెప్తున్నాడు. చూడండి మరి 51 మరి 7లో మనం చూసినట్లయితే 6 నుంచి చూద్దాము. ఆకాశం వైపు కన్నులెత్తుడి, క్రింద భూమిని చూడుడి. అంతరిక్షము పొగవలే అంతర్ధానమగును, భూమి వస్త్రం వలె పాతగిల్లిపోవును, అందలి నివాసులు అటువలే చనిపోదురు. నా రక్షణ నిత్యముండును, నా నీతి కొట్టివేయబడదు. అంటే మీరు నీతి విధిని నెరవేరుస్తున్నారు కదా, నా నీతి ఎప్పటికీ కొట్టివేయబడదు. ఆకాశం పోతుంది, భూమి పోతుంది, అన్నీ నశిస్తాయి, కానీ నా నీతి కొట్టివేయబడదు. 7వ వచనం, నీతిని అనుసరించు వారులారా నా మాట వినుడి, నా బోధను హృదయమందు ఉంచుకున్న జనులారా ఆలకించుడి. నా బోధన అంటే ఆయన వాక్యమును హృదయంలో ఉంచుకున్న వారందరినీ, నీతిని అనుసరించి వారందరికీ దేవుడు ఏం చెప్తున్నాడంటే, మనుష్యులు పెట్టు నిందకు భయపడకుడి, వారి దూషణ మాటలకు దిగులు పడకుడి. వస్త్రమును కొరికివేయునట్లు చిమ్మట వారిని కొరికివేయును, బొద్దింకల గొర్రెబొచ్చును కొరికివేయినట్లు వారిని కొరికివేయును. బొద్దింక గొర్రెబొచ్చును కొరికివేయినట్లు వారిని కొరికివేయును. అయితే నా నీతి నిత్యము నిలుచును, నా రక్షణ తరతరములు ఉండును అంటున్నాడు. నీతి మాత్రం ఎట్టుపోదు. అంటే మరి చూడండి, వస్త్రం కొరికి ఇచ్చినట్లు అది కొరికివేయబడుతుంది వస్త్రం, కానీ మరి ఏంటిదంటే బొద్దింక గొర్రెబొచ్చు కొరికివేయినట్లు అది కొరికివేయబడుతుంది, కానీ మరి మనుష్యులు మాత్రం అంటే మీ నింద ఆ విధంగా పోతుంది, కానీ మరి నా నీతి ఎప్పుడుంటుంది? నీతి ద్వారా వచ్చినటువంటి రక్షణ తరతరములుగా ఉంటుంది అని చెప్తున్నాడు. కాబట్టి మనం భయపడకుండా నీతిని మనం ఉంచాల, నీతిలో నిలబడి స్థిరులుగా ఉండదాం గాక. ఆమేన్, 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 ఆమేన్.